హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మార్వెలస్ మామ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్వెలస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ అమెరికన్స్తో పాటు సరదాగా జరుపుకునే ఫెస్టివల్ క్రిస్టమస్. ఈ క్రిస్టమస్ ఫెస్టివల్ రోజు మేము మా కమ్యూనిటీలో ఉన్న అన్ని ఇళ్ళు అయితే చూసొచ్చాము. చాలా బాగా డెకరేట్ చేసుకొని ఉన్నారు అమెరికన్స్. మేము కారులో అలా రౌండ్స్కి వెళ్ళాము. ఎవ్రీడే వెళ్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాము. డే టైం కాబట్టి అంత బాగా అనిపించదు. సరే నైట్ టైం చూద్దాము అని అలా కమ్యూనిటీ మొత్తం తిరుగుతూ ఉన్నాము. ఈ లైటింగ్ పెట్టిన ఇళ్ళన్నీ కూడా క్రిస్టమస్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుని అమెరికన్స్ హౌసెస్ ఇవన్నీ కూడాను. చాలామంది హౌసెస్ ముందు డియర్స్ కూడా పెట్టుకొని ఉన్నారు ఇలాగా. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ని, శాంతా క్లాస్ని అలాగా పెట్టుకొని ఉన్నారు అందరు కూడా. ఇంకా మా వాళ్ళు అప్ టౌన్ కూడా వెళ్ళేసి వద్దాము, అలాగా లైటింగ్ బాగుంటుంది అని చెప్పారు. ఇంకా సరే అని ఈ ఫెస్టివల్ ముందు రోజు వెళ్ళి మొత్తము లైటింగ్ అంతా చూసాము. అప్ టౌన్ మొత్తం కూడా లైటింగ్స్తో చాలా కళకళలాడుతూ ఉంది. ఇయర్లీ వన్స్ జరుపుకునే ఫెస్టివల్ కాబట్టి వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అంతా కూడా లైటింగ్ అరేంజ్ చేశారు. ప్రతి ఆఫీసెస్లోనూ, ఆఫీసు ప్రెమిసెస్లో, బయట అంతా కూడా డెకరేషన్స్ చేసుకొని ఉన్నారు. ఇలా చాలా కళగా అనిపించింది కారులో అలా చూస్తూ వెళ్తూ ఉంటే. ఇంకా స్కూల్స్కి కూడా 15 days హాలిడేస్ ఇచ్చేశారు. ఇంకా ఆఫీసులకి వాటికి కొన్ని రోజులు మాత్రమే హాలిడేస్ ఇచ్చారు ఫెస్టివల్ రోజు. ఇంకా వీకెండ్స్ మాత్రం వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి చాలా బాగా అన్ని ఫ్యామిలీస్ సరదాగా ఎంజాయ్ చేశాయి. కొంతమంది అయితే ఈ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారని లీవ్లు పెట్టుకొని వేరే వేరే స్టేట్స్కి కూడా వెళ్ళి సరదాగా ఒక 1 week అలాగా ఎంజాయ్ చేసి వచ్చారు. వింటర్ కాబట్టి దిగి వెళ్ళి చూడాలంటే కొంచెం కష్టం అనిపించింది. ఇంకా అలాగే చూసాము కారులో నుంచే. ఇంకా అంత దగ్గరికి వెళ్ళి చూడాల్సినంత అవసరం కూడా లేకుండా ఉండే. ఇంకా అలాగా చూస్తూ వచ్చాము. ఇంకా అలా అంతా నార్త్ కేరళ చూసుకుంటూ వచ్చాము. ఒక 2-3 hours అయితే ఇలాగా స్పెండ్ చేసాము. ఈ అప్ టౌన్ అంతా పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద టవర్స్, చాలా బాగుంటుంది. ఇవి ఓన్లీ ఆఫీసులు మాత్రమే ఇక్కడ ఉంటాయి. కొన్ని అపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇంకా అలా చూసుకుంటూ మళ్ళీ కమ్యూనిటీలోకి వచ్చేసాము. కమ్యూనిటీలో ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని హౌసెస్ చూసుకుంటూ వచ్చాము. ఈ హౌస్ అయితే వీళ్ళు అమెరికన్స్ ఏజ్డే మళ్ళీ చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు. హ్యాలోవిన్ డే అప్పుడు కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇప్పుడు క్రిస్టమస్కి కూడా చాలా హైఫైగా డెకరేషన్ చేశారు. ఈ హౌస్ ముందు నుంచి వెళ్తూ ఉంటే వెళ్ళినంత దూరం చూస్తూనే ఉండాలి అని అనిపించేలాగా ఉంటుంది వాళ్ళ డెకరేషను. కానీ ఏజ్డ్ పర్సన్సే ఇద్దరు చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేసుకుంటారు. అందులో ఉండే అంకులు అలా చేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆవిడనైతే చూడలేదు కానీ ఆయన్నైతే చూసాము. ఇంకా ఇక్కడుండే తెలుగు వాళ్ళు కూడా దీపావళికి చాలా బాగా డెకరేషన్ చేసుకున్నారు. ఇంకా అది అలాగే కంటిన్యూ చేశారు. అది కూడా చాలా బాగా చేసుకున్నారు. ఇంకా ఇది మా పాప వాళ్ళ హౌస్. వీళ్ళు శాంతా క్లాస్ని పెట్టుకున్నారు. మా పాప కూడా ఇంటి ముందు బంగారు జింకలని పెట్టుకుందాము అని ఇంట్రెస్ట్గా ఉండింది. చాలా కాస్ట్ అన్నారంట. ఇంకా అందుకని పిల్లలందరికీ శాంతా అంటే చాలా ఇష్టం కాబట్టి శాంతా క్లాస్ని బుక్ చేసింది. ఇది వెనకాల ఫ్యాన్ ఇచ్చేసి ఉంటారు. మనం ప్లగ్లో పెట్టంగానే ఫ్యాన్ తిరిగి
ఫుల్ ఎయిర్ నిండిపోయి ఇలాగా నిలబడుతుంది. ఇంకా అలాగే ఉంచేసుకున్నారు వాళ్ళు. ఉంచేసుకొని ఫెస్టివల్ అయిపోయాక తీసేసి లోపల ఉంచేసుకున్నారు. ఇంకా ఫెస్టివల్ రోజైతే కేక్ అయితే మస్ట్ అండ్ షుడ్గా అందరూ కట్ చేసుకుంటారు. ఇంకా మా పాప కూడా ఒక కేక్ ఆర్డర్ చేసింది. ఇంకా అందరం వస్తే కేక్ కట్ చేసుకుందాము అని చెప్పింది. ప్రతి కంట్రీలో కూడా ప్రతి ఒక్కరూ ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు మమ్మీ అని చెప్పింది. ఇంకా ప్రతి ఒక్కరు క్రిస్మస్ ట్రీ ఇంట్లో పెట్టుకుంటారు. పిల్లలకి సరదాగా ఉంటుంది. పిల్లలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాట్స్ కూడా చాలా బుక్ చేసింది. అందరూ హ్యాట్స్ పెట్టుకొని అలాగా గ్రూప్ ఫొటోస్ దిగారు. మా పాప ఫ్రెండ్స్ అయితే వీక్లీ ఒకరు పార్టీకి పిలిచేవాళ్ళు, డిన్నర్ పెట్టుకునేవాళ్ళు. క్రిస్మస్ పార్టీస్ అని చెప్పేసి ప్రతి ఫ్రైడే ఈవినింగ్ ఎవరో ఒకరు పిలుస్తూనే ఉండేవాళ్ళు. సరదాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అందరం అలాగా రెడ్ డ్రెస్సెస్ వేసుకొని పిల్లల హ్యాండ్స్ పట్టుకొని కేక్ కట్ చేయించింది. ఇంకా అందరూ కేకు తినేసి అలాగా పిక్స్ దిగాము. ఇంకా మా పెద్ద పాప సిడ్నీలో అయితే ఆఫీసులో ఉన్న స్టాఫ్ మొత్తము ఇంకా కట్ చేసిన తర్వాత ఇంకా అన్నీ స్పెషల్స్ చేసుకున్నాము. స్వీటు, హాటు, వెజ్ బిర్యానీ ఇవన్నీ రెడీ చేసుకున్నాము. ఆ రోజు నేను మా వారు నాన్ వెజ్ తినము. ఇంక అందుకని నాన్ వెజ్ చేయకుండా వెజిటేరియన్ కర్రీసే చేసుకున్నాము. మా పాప వెజ్ బిర్యానీ చేసింది. అలాగా మా సెలబ్రేషన్స్ అయితే నార్త్ కెరోలినాలో అలా అయ్యాయి. ఇక్కడ మా మొన్న లాస్ట్ పాప వాళ్ళ పిల్లల్ని తీసుకొని వర్జీనియా నుంచి మేరీల్యాండ్లో ఇలా బాగా డెకరేట్ చేసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తున్నారని పర్ హెడ్ $20 అని చెప్పి టికెట్స్ 4 మెంబర్స్ కొనుక్కొని అక్కడికి వెళ్ళి చూసి వచ్చారు. పిల్లలైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు మమ్మీ అని చెప్పింది. ఇంకా వీళ్ళు కూడా వర్జీనియాలో ఎవ్రీ ఫ్రైడే వీళ్ళకి కూడా పార్టీస్ ఉండేటివి. ఇంకా క్రిస్మస్ రోజు ఇలాగా పిల్లలకి మా పాప కంటే డ్రెస్సెస్ ఆర్డర్ చేస్తారు. ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆయన ఏ ఈవెంట్కి ఏ ఫెస్టివల్ వస్తే ఆ ఫెస్టివల్కి తగ్గట్టు వాళ్ళకి డ్రెస్సెస్ బుక్ చేసేస్తారు. అప్పుడు బుక్ చేసి పాపకు చూపిస్తారు. మా అమ్మాయికి చూపించి ఓకే అంటే అప్పుడు ఆర్డర్ చేసేస్తారు. చాలా ఇంట్రెస్ట్. మా పాపకు కూడా ఏది కావాలన్నా ఆయన వెంటనే ఆర్డర్ చేసేస్తాడు. 2-3 డేస్లోనే డోర్ స్టెప్ ముందుకు వచ్చేసి ఉంటుంది. అలాగా చాలా ఇంట్రెస్ట్ మా సన్నిల్లాకి. ఇంక ఇలాగా పార్టీలలో అంతా కూడా ఇలాగా పిక్స్ దిగారు. ఈయన యశ్వంత్, ఈయన మా పెద్ద పాప సన్. వీళ్ళు సిడ్నీలో ఉంటారు. సిడ్నీలో కూడా ఇంకా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకోవాలి. వీళ్ళ ఆఫీసులో టీమ్స్ వైజ్ ఎవ్రీ ఫ్రైడే ఒక ఆఫ్టర్నూన్ లంచ్ ఒకటి ఉండేది. అందులో వీళ్ళ స్టాఫ్ లేడీస్ ఒకసారి, జెంట్స్ ఒకసారి, లేడీస్ జెంట్స్ కలిసి ఒకసారి అలాగా చాలా పార్టీస్ సెలబ్రేట్ చేసుకున్నారు. వీళ్ళు హోటల్లో కూడా ఒక హాల్ బుక్ చేసుకొని టోటల్ వాళ్ళ బ్యాంకులో ఉన్న ఎంప్లాయీస్ అందరు కూడా లేడీస్ అండ్ జెంట్స్ అందరు కలిసి లంచ్ పెట్టుకొని గేమ్స్ కండక్ట్ చేసుకొని అలాగా అందరూ ఒక్కొక్క గిఫ్ట్ తీసుకున్నారు. చాలా అంటే చాలా వెరైటీస్ ఆర్డర్ చేస్తారు. ఇది బ్యాంక్ ఎంప్లాయీస్ కదా వీళ్ళందరూ కూడాను. ఆ బ్యాంక్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళ ఎంప్లాయీస్కి ఇలాగా గ్రాండ్ పార్టీ హోటల్లో ఇస్తుంది. దానికి ఎప్పుడో ముందే బుక్ చేశారంట మా పెద్ద పాప. ఏమే ఎందుకు నాన్న ఇంత ముందే బుక్ చేశారు అంటే అస్సలకి వేకెన్సీస్ ఉండవు మమ్మీ అని చెప్పింది. ఇంకా వాళ్ళ పార్టీ ఇలాగా కంప్లీట్ చేసుకున్నారు. మా పాప అయితే మఫిన్స్, కప్ కేక్స్, డోనట్స్ అన్నీ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటుంది బాబు కోసం. అలా అలవాటు. ఇంకా
తను కూడా కొత్త కారు ఒకటి కొనుక్కున్నారు వాళ్ళు. అందుకని చెప్పి ఆ, తను ఆఫీస్లో వాళ్ళకి, ఫ్రెండ్స్కి, బాబు స్కూల్లో టీచర్స్కి అందరికీ ఇలాగ ప్యాకింగ్ చేసి అందరికీ ఇచ్చింది. ఈ అబ్బాయి అయితే మా సన్నిళ్ళ బ్రదర్. ఇండియాలో ఉంటారు, సిడ్నీకి వచ్చారు. డిసెంబర్ మంత్లో మా పెద్ద పాప సన్నిళ్ళ వాళ్ళు ఎలక్ట్రానిక్ కారు పెద్దది ఒకటి కొన్నారు. ఇది ఎలా పనిచేస్తుందంటే లైక్ టెస్లా ఎలక్ట్రానిక్ కారు. ఇదైతే మా సన్నిళ్ళ నెట్ క్యాష్ పెట్టి తీసేసుకున్నారు. మా పాప అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇలాగా వాళ్ళు క్రిస్మస్ మంత్ అంతా అలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇంకా మనకైతే ధనుర్మాసము ఇలా వైకుంఠ వాకిళ్ళు ఇంటి ముందు వేసుకొని పొద్దునే దేవునికి దీపం పెట్టి ఏదో ఒక నైవేద్యం వండి పెట్టాలి. అలా తెల్లవారుజామున నైవేద్యం చేసి ఈ ధనుర్మాసం అంతా దేవునికి నైవేద్యంగా పెట్టాలి. అలా పెట్టడం కుదరలేని వాళ్ళు పాలు పొంగించైనా పాలల్లో కొంచెం అటుకులు బెల్లము వేసి పెట్టచ్చు. లేదంటే పాలు పొంగించి పాలల్లో అయినా కొంచెం పటిక బెల్లము ఏదన్నా వేసి కూడా నైవేద్యం పెట్టచ్చు. ఓపుకున్న వాళ్ళు, టైం ఉన్నవాళ్ళు, ఈ వ్రతం పట్టిన వాళ్ళు తప్పకుండా ఏదో ఒకటి చేసి పెట్టాలి. కానీ ధనుర్మాసం అంతా తెల్లవారుజామునే లేచి దేవునికి పూజ చేసుకొని నైవేద్యం పెట్టి పూజ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఏ కోరికలు కోరినా కానీ ఆ గోదాదేవి తప్పకుండా నెరవేరుస్తుంది. గోదాదేవి ప్రతిరోజు తెల్లవారుజామునే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి పాటలు పాడుకుంటూ శ్రీరంగనాథుణ్ణి 30 రోజులు ఈ ధనుర్మాసం అంతా కొలిచి శ్రీరంగనాథ స్వామిని భర్తగా పొందింది. అంతటి పవిత్రమైన మాసము ఈ ధనుర్మాసము. ఈ ధనుర్మాసములో పూజ చేసి ఏది కోరినా కానీ ఆ అండాళమ్మ తప్పకుండా నెరవేరుస్తూ ఉంటుంది. ఈవినింగ్స్ మా వారికి ఏదో ఒక స్నాక్స్ ఉండాలి. అందువల్ల ఇది మసాలా గారెలు చేసి పెడుతున్నాను. నాకు ఒక అలవాటు ఏంటంటే ఏదైనా కానీ పిండి వంట ఇంట్లో తయారు చేసినప్పుడు అన్నం అయినా కానీ భగవంతునికి ముందు కొంచెం అన్నంలో నెయ్యి వేసి కొంచెం సాల్ట్ వేసి దేవుని దగ్గర పెట్టేస్తాను. ఒకరోజు అన్నంలో పాలు పోసి నెయ్యి వేసి పెట్టేస్తాను. ఒకరోజు అన్నంలో పాలు పోసి బెల్లం వేసి నెయ్యి వేసి పెడతాను. అలా మొట్టమొదటి అన్నం పెట్టడం భగవంతుడికి అలవాటు. అలాగే ఇంట్లో ఇలాంటివి ఏదైనా తినే పదార్థాలు చేసుకున్నప్పుడు స్పెషల్స్ అవి కూడా ముందు నోట్లో పెట్టకుండా భగవంతుని ముందు పెట్టి తర్వాత మేమందరం తింటాము. నాకు మాత్రం అది ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి అది అలవాటండి. నేను ఏది తయారు చేసినా కానీ ఇంట్లో తినడానికి అది మాత్రం దేవుని ముందు పెట్టే తింటాము. మార్నింగ్ చేసిన, ఆఫ్టర్నూన్ చేసిన, ఈవినింగ్ చేసిన, నైట్ చేసినా కానీ దేవుని ముందు పెట్టే మేము తింటాము. అది అలవాటు. అమెరికాలో ఉన్నాను కాబట్టి ఇక్కడ మార్నింగ్ చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను వ్రతములాగా చేయకుండా, వ్రతము అంటే మనం 5 గంటల లోపల ఆ పూజని కంప్లీట్ చేసుకోవాలి. అలా కాకుండా నేను నాకు కుదిరిన టైంలో నేను పూజ అయితే చేసుకుంటున్నాను. దేవునికి నైవేద్యం కూడా చేసి పెట్టుకుంటున్నాను. అంత తెల్లవారుజామున అమెరికాలో కుదరదు కాబట్టి నేను వ్రతంలాగా ఏమి చేయట్లేదు. ధనుర్మాస పూజలు అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు ఏదో ఒకటి పెడతాను. శనగలు, ముడి శనగలు అలాంటివి కూడా పెట్టవచ్చు. మనకి ఏది శక్తి కొద్దీ ఏది పెట్టాలి అని అనుకుంటే అది చేసి పెట్టుకోవచ్చు. నాకు దేవునికి నైవేద్యం వండి పెట్టాలి అంటే చాలా 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 హ్యాపీగా ఉంటుంది. చాలా ఇష్టపూర్వకంగా భగవంతునికి ప్రసాదం చేసి పెడతాను. నేను త్వరలో ఇండియాకి వెళ్తున్నాము మేము. నేను ఇంకా రెగ్యులర్గా ఇండియాకి వెళ్ళిన తర్వాత రెగ్యులర్గా నా వీడియోస్ పోస్ట్ చేస్తాను.
నా వీడియోస్ని అందరూ లైక్ చేయాలని, షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఆల్వేస్ బీ హ్యాపీ.